ఏమంటే మనం డాక్టర్ని చూసినట్లయితే డాక్టరు క్యాన్సర్ని డెకరేట్ చేస్తాడా, క్యాన్సర్ని తీసేస్తాడా? తీసి కట్ చేసి పడేస్తాడు క్యాన్సర్. యేసయ్య నీ యొక్క పాపాన్ని డెకరేట్ చేయడానికి రాలేదు. యేసయ్య నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. యేసయ్య నీ యొక్క రహస్య పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ యొక్క హృదయంలో పెరుగుతున్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ యొక్క హృదయంలో నీవు పెంచి పోషిస్తున్నటువంటి ఆ యొక్క రహస్యమైనటువంటి కార్యాల్ని కట్ చేసి తీయడానికి వచ్చాడు. యేసు ప్రభు గాని నిన్ను డిస్టర్బ్ చేయలేకపోతే ఐ థింక్ యు ఆర్ నాట్ ఫుల్లీ సరెండరింగ్ టు జీసస్. దేవా, యేసు ప్రభువా నన్ను డిస్టర్బ్ చేయి ప్రభువా, నా కథ మొత్తం మార్చేసే ప్రభువా. అనేక మంది బాధపడతా ఉంటున్నారు, ఎందుకు ఇలా నా జీవితంలో అవుతుంది, ఎందుకు ఇలాగా అంటే probably it is because of the secret sin that you are dealing with. Probably it's because of the toxic relationships that you are having. నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావు, నువ్వు ఇంకా నీ యొక్క జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని పొందలేకపోతున్నావు. యేసయ్యని సిలువేసేస్తావు నువ్వే. I want to talk today on this topic called యేసయ్య ప్రక్క నుండి వెళ్తున్నప్పుడు నీ అవకాశమును వదులుకోవద్దు. అందరూ చెప్పండి, యేసయ్య నా ప్రక్క నుండి వెళ్తున్నప్పుడు నా అవకాశాన్ని వదులుకోను. ఈ ఒక్క వారము, ఒకే పట్టణము, ఒకే జనము, ఒకే రాజు, కానీ రెండు రెస్పాన్సెస్ వచ్చాయి. ఒకే వారములో ఒకే జనము, ఒకే రాజు, ఒకే పట్టణము, కానీ రెండు రెస్పాన్సెస్ వచ్చాయి. ఏంటి ఆ యొక్క రెండు రెస్పాన్సెస్ రావడానికి కారణం ఏంటి? రెండు వ్యత్యాసమైనటువంటి జవాబులు ఎందుకు వచ్చాయి? మొట్టమొదటి జవాబు ఏంటంటే హోసన్నా, అనగా ఏంటంటే నన్ను రక్షించు, రక్షకుడా నన్ను రక్షించు అని. రెండవ జవాబు ఏంటంటే ఆయనని సిలువేసేయండి అనేటువంటి జవాబు. ఈ యొక్క రెండు జవాబులు రావడానికి కారణం ఏంటి? ఏం మారింది? యేసయ్య మారాడా, లేకపోతే జనం మారారా, లేకపోతే ఏం మారింది అనేటువంటి ఆలోచన ప్రశ్నను కానీ మనము ప్రశ్నించినట్లయితే మనకి కనబడేటువంటి ఆన్సర్ ఏంటంటే ఏమీ మారలేదు. యేసయ్య మీ నుండి కోరేది వారు సరిగ్గా ఆ యొక్క జనము గ్రహించలేకపోయారు. వారి యొక్క గ్రహణము అనగా ఏంటంటే వారు గ్రహించేటువంటి విధానము, వారి యొక్క ఆలోచన విధానము మారలేదు. అదే ఈ యొక్క జవాబు. దేని గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటే, మనందరం కలిసి లూకా సువార్త 19వ అధ్యాయము 37 నుండి 44 వచనాలు మనం చదువుదాము. చదవండి. యా. దిగుచోటికి ఆయన సమీపించుచున్నాడు. శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని సంతోషం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసర్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధానము సంబంధమైన సంగములతోనూ తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. ఈ నీ దినమునైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అనేటువంటి మాటను చూస్తున్నాం మనము. ఈ యొక్క వర్తమానం చెప్పడానికి కారణం ఏంటి? ఈ యొక్క ఇంకా చదువుదాం, 43-44 చదువుదాం. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నుండి నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయడని దినములు వచ్చినని చెప్పాను. హల్లెలూయా. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క మట్టల ఆదివారము ఏదైతే మనం సెలబ్రేట్ చేస్తున్నామో, ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో, ఈ యొక్క మట్టల ఆదివారము అనగా ఏంటంటే యేసు ప్రభు యెరూషలేం పట్టణానికి ఉన్నాడు. ఆయన యెరూషలేం పట్టణానికి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ జన సమూహము, దావీదు తనయుడా, మమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడా,
నీవు గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా, నన్ను రక్షించు అనేటువంటి కేకలు మనం చూస్తూ ఉన్నాము. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, ఈరోజు నేను చెప్పాలనుకునేటువంటి పాయింట్ ఏంటంటే, ఈ యొక్క పామ్ సండే, ఈ యొక్క మట్టల ఆదివారము అనగా ఏంటి అంటే, అది ఉట్టి సెలబ్రేషన్ మాత్రమే కాదు, అది ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక కూడా. ఉట్టి పండుగ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక కూడా. హెచ్చరిక దేని కొరకు ఈ యొక్క హెచ్చరిక అంటే, మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయనకి సమీపంలోనే ఉండి ఆయనని కలవకుండా దాటిపోవచ్చు. ఇక్కడ జనసమూహాన్ని మనం చూసినట్లయితే ఆయనకి సమీపంలోనే ఉన్నారు, కానీ ఆయనని దాటి పోయారు. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మనం యొక్క మాటను చూద్దాము. ఈ మాటను చదివితే మనకు అర్థమవుతుంది. 41వ వచనము, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అక్కడ చూస్తాం మనము, యేసు ప్రభు పట్టణమునకు సమీపించి ఉన్నాడు. అంటే యెరూషలేం పట్టణానికి వచ్చాడు. కానీ దానిని చూచి ఆయన ఎందుకు ఏడ్చాడంటే, నేను ఎవరినో వీరు గ్రహిస్తున్నారా, నేను అసలు ఏమై ఉన్నానో వీరు గ్రహిస్తున్నారా. అనేక సార్లు ఇక్కడ మనం జనాలను చూసినట్లయితే, ఈ జనాలు వారిని చూచారు, యేసు ప్రభుని చూచారు, యేసు ప్రభు యొక్క మాటలు విన్నారు, యేసు ప్రభు కొరకు కేకలు కూడా వేశారు, కానీ యేసు ప్రభువుని గుర్తించలేదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభుని చూచారు, యేసయ్య యొక్క మాటలు విన్నారు, కానీ యేసయ్య ఏమై ఉన్నాడో గ్రహించలేదు. వారు ఆయనని గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. అనేక సార్లు మనం సంఘానికి వస్తూ ఉంటాం, మనం వర్తమానాలు వింటూ ఉంటాం, మనం ఆరాధనలో పాల్గొంటూ ఉంటాం, పాటల్లో లీనమవుతూ ఉంటాం, ఏడుస్తాము, అనేక కార్యాలు చేస్తాము. కానీ అయినప్పటికీ మనలో ఏ మార్పు ఉండదు, మనలో ఏమాత్రం సమర్పణ ఉండదు, మనలో ఏమాత్రము రూపాంతరం ఉండదు. ఎందుకు ఇలాంటి క్రియలంటే, ఇది ఎలా ఉంటుందంటే, వర్షంలో నిలబడుతూ కూడా నీవు దప్పిక కొని ఉండొచ్చు అనేటువంటి మాటకు ఇది ఒక సూచన. వర్షంలో తడుస్తూ ఉంటాము, అయినా సరే మనకు దప్పిక కలుగుతూ ఉంటుంది. మనం సంఘానికి వస్తూ ఉంటాము, వర్తమానంలో మనము వింటూ ఉంటాము, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని మనము జాగ్రత్తగా వింటూ ఉంటాము, ఆ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉంటాము. అయినప్పటికీ మనలో ఏం మార్పు రాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్యకు నీవు ప్రభావితం అవుతున్నావంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్యకు నీవు సమర్పించుకోవాలి. నీవు యేసయ్యకు ప్రభావితం అవుతున్నావంటే, నీవు సంఘానికి వస్తున్నావంటే, ఆరాధనలో పాల్గొంటున్నావంటే దాని అర్థం ఏంటంటే, నీవు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని యేసయ్యకు సమర్పించుకోవాలి. అనేక మందికి రక్షకుడు మాత్రమే కావాలి, కానీ మనల్ని పాలించే రాజు మనకొద్దు. మనకి రక్షకుడు మాత్రమే కావాలి. వీ ఓన్లీ వాంట్ ద కింగ్, బట్ వీ డోంట్ వాంట్ ద లార్డ్. మనకి ఆ యొక్క దేవా నన్ను రక్షించయ్యా అనేటువంటి ఆ యొక్క సీన్ చూసాం మనం ఇప్పుడే. దేవా నన్ను రక్షించు, హోజానా హోజానా అనగా ఏంటంటే, నన్ను రక్షించయ్యా, ఇప్పుడే రక్షించు. ఈ యొక్క మాట మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తూ ఉంటాం. కానీ తెలుగులో అక్కడ హోజానా అని రాయబడి ఉండదు. చదువుదాం ఒకసారి, అర్థమవుతుంది మనకి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆ మాట జయము జయము జయం అని చూస్తున్నాం కదా, దాని యొక్క అర్థం ఏంటంటే, యాక్చువల్గా అది హోజానా 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 అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం హిబ్రీ భాషలో. ఈ యొక్క పదం, దాని యొక్క అర్థం ఏంటంటే, దేవా నన్ను ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు, ఇప్పుడే రక్షించు. అనేక సార్లు మనం అదే స్థానంలో ఉంటాము. ఏంటంటే, మనము దేవా నన్ను ఇప్పుడే రక్షించయ్యా, నా యొక్క అప్పుల భారం తీర్చు, నా యొక్క కుటుంబ సమస్యలు తీర్చు, దేవా నాకు ఉండేటువంటి ప్రతి సమస్యను తొలగించు అని మనం మందిరానికి వస్తాం. కానీ దేవా నన్ను కరెక్ట్ చేయి ప్రభువా, దేవా నాలో ఉండేటువంటి ప్రతి తప్పుని సరిదిద్దు నాయనా, దేవా నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, దేవా నాలో ఉండేటువంటి నీకు వ్యతిరేకంగా ఉండేది ఏదైనా నాయనా దీన్ని తొలగించు అని చెప్పి మనము ఎప్పుడైనా దేవుని ముందు సమర్పించుకున్నామా? ఒకవేళ యేసు ప్రభు నీ యొక్క జీవితంలో నీకు
సహాయం చేయాలి అని మాత్రమే నువ్వు అడుగుతున్నావా, లేకపోతే ప్రభువా నీవు నా జీవితాన్ని పరిపాలించినైనా అనే మాట నీవు అడగడానికి ఇష్టపడుతున్నావా? అనేక సార్లు కొంతమంది, నాకు తెలిసినటువంటి వారు డ్రైవర్స్ని హైర్ చేస్తారు. డ్రైవర్ని హైర్ చేసినా సరే స్టీరింగ్ ఈయన చేతిలోనే ఉంటుంది. ఈయన చెప్తా ఉంటాడు లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, బ్రేక్ కొట్టు, యాక్సలరేషన్ ఇవ్వని. ఇంకెందుకని డ్రైవర్ని హైర్ చేసుకోవడం? మనము యేసు ప్రభు చెంతకు వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని మనం చేసే పని కూడా అదే. యేసయ్యా ఇటు తిరుగునైనా, అటు తిరుగు ప్రభువా, ఇక్కడ వరకే కావాలి ప్రభువా, నువ్వు దీన్ని దాటి ఇంకా ప్రవేశించొద్దు నాయనా అని మనం అడుగుతూ ఉంటాము. ఆశీర్వాదాల కొరకు మాత్రమే అడుగుతూ ఉంటాము. కానీ యేసయ్య ఏదో నీతో పాటు నడవడానికి రాలేదు, ఆయన నిన్ను పరిపాలించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పరిపాలించడానికి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్వరమైతే నేను పొగిడిందో ఆ స్వరము నీకు ద్రోహము కూడా చేయొచ్చు. ఈ యొక్క మట్టల ఆదివారం నుండి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటంటే, ఏ స్వరమైతే నేను పొగిడిందో, ఏ స్వరమైతే యూదుల రాజా, దావీదు కుమారుడా, సర్వోన్నత కుమారుడా అని చెప్పి పొగిడిందో ఆ స్వరమే 5 రోజుల తర్వాత బరబ్బా కావాలా యేసే కావాలంటే బరబ్బా కావాలి, యేసేని సిలువేసేయండి అని చెప్పినటువంటి స్వరము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే కనబడుతుంది మనకి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారు అడగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. చూడండి, సిలువ ఇదే యేసేను ఆహ్వానించారు. ఇదే యేసయ్యకు వారు బట్టలు ఇచ్చి ఆ యొక్క మట్టల కిందన పరిచి గాడిద మీద వస్తున్నందుకు పండుగ వేడుక చేసుకున్నారు. ఏ యేసయ్యనైతే వేడుక చేసుకున్నారో అదే యేసయ్యని ఇప్పుడు సిలువ వేయమంటున్నారు. ఈ యొక్క ఉదయకాలమున అనేక మంది ఈ జనంలానే ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఎమోషనల్ ఫెయిత్ కలిగి ఉన్నారు, భావోద్వేగం కలిగినటువంటి విశ్వాసము. ఆ యొక్క విశ్వాసము స్థిరమైన విశ్వాసం కాదు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మీరు ఎవరి మాటలు వింటే వారికి ప్రభావితం అవుతున్నారు, ఎవరితో కాసేపు గడిపితే వారికి ప్రభావితం అవుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీ యొక్క విశ్వాసము స్థిరముగా లేదు, మీ విశ్వాసము అప్ అండ్ డౌన్లో ఉంది. ఆదివారము ఫుల్ హై విశ్వాసము, సోమవారం నుండి శుక్రవారం వరకు ఫుల్ లో, స్థిరం లేదే. ఆదివారం నమ్ముతూ ఉంటాము దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అనేకమైనటువంటి విషయాలు చేస్తాడని. సోమవారం వచ్చేసరికి దేవుడా అసలు నిజంగా ఉన్నాడా? అయితే విశ్వాసం ఫుల్ హై, లేకపోతే విశ్వాసము డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. ఎమోషనల్ ఫెయిత్ కాదండి దేవునికి కావాల్సింది. ఎమోషనల్ ఫెయిత్ చాలా డేంజరస్. అది ఎమోషనల్ ఫెయిత్ చాలా డేంజరస్. ఎందుకో తెలుసా? ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి కానీ నిర్ణయాలు నిలబడుతూ ఉంటాయి. అనేక మంది నిర్ణయాలు తీసుకోరు, అనేక మంది ఫీలింగ్స్ బట్టి వెళ్తూ ఉంటారు, ఎమోషన్స్ బట్టి వెళ్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? స్థిరం కావాలంటే, జీవితంలో ఎదగాలంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. Just because you take a gym membership doesn't mean that you're going to get strong. చాలాసార్లు పాస్టర్ గారు నేను మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని చెప్పి మనం ఏం చేస్తామంటే జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. ఈ జిమ్ మెంబర్షిప్ పోనీ వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు తీసుకోము, సంవత్సరం. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఇలాగే ఉన్నారు, సంవత్సరం మెంబర్షిప్ తీసుకున్నారు. అడిగాను, ఏమయ్యా సంవత్సరం మెంబర్షిప్ తీసుకున్నావంటే, అంటే అన్న సంవత్సరం మెంబర్షిప్ తీసుకుంటే కమిట్మెంట్ ఉంటాం కదా, కమిటెడ్గా వెళ్తాం కదా. 2వ రోజు తర్వాత 3వ రోజు పడుకుంటాడు. నువ్వు జిమ్ మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన నీకు బాడీ రాదు, హెల్త్ రాదు నైనా. జిమ్ మెంబర్షిప్ కన్నా ప్రాముఖ్యం ఏంటో తెలుసా? కమిట్మెంట్. అందరూ చెప్పండి ఇంకొంచెం గట్టిగా. నీవు కమిట్మెంట్ కలిగి నీవు విశ్వాసంలో నిలబడుతున్నావా? లేకపోతే ఆదివారం వచ్చేసరికి కన్నీరు కారుస్తున్నావు, ఆదివారం వచ్చేసరికి ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటున్నావు, సోమవారం వచ్చేసరికి వీకెండ్ సిన్ ప్రారంభమవుతుంది. అనేక మందికి చేసే పని ఇదే. ఆదివారం పరిశుద్ధం, ఉదయం నుండి రాత్రి వరకు పరిశుద్ధం, ఒక్క అబద్ధం కూడా ఆడరు. మంగళవారం మొదలు పెడతారు, ఫ్రైడే కోసం ప్లానింగ్. అందుకే
ఈ యొక్క 7 రోజులు కూడా మనము మరుగుపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం కలవబోతున్నాం. హల్లెలూయా. ఈ 7 రోజులు కూడా ఏం చేయబోతున్నామంటే, మన ఎమోషనల్ ఫెయిత్ కదా మనం కలిగి ఉండాల్సింది, ఒక కమిటెడ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక కమిటెడ్ డిసిప్లిన్, ఒక నిర్ణయము. దేని కొరకు ఆ యొక్క నిర్ణయం అంటే, ఆ యొక్క నిర్ణయము, నేను నిలకడగా నీ సన్నిధిలో ఉంటాను, నేను నిలకడగా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున, ఈ ఆదివారమున నీవు వస్తున్నప్పుడు ఎలాగైతే వచ్చావో ఊరికినే అలాగే ప్రతి ఆదివారం వచ్చినట్లయితే అది ఏమి పనిచేయదంటే, నీవు వస్తున్నప్పుడు ఎలా రావాలంటే, ప్రభువా నీవు నాలో పనిచేయనైనా, ప్రభువా నీ యొక్క కార్యం నాలో చేయనైనా అనేటువంటి సమర్పణతో మన యొక్క హృదయాన్ని సమర్పించుకొని మనం రావాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. అదర్వైజ్ ఇట్ విల్ జస్ట్ బి అనదర్ సండే. లాస్ట్ వీక్ నేను క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు అనేక మంది నాకు ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్లోని చాలామంది మెసేజ్ పెట్టారు, అన్న ఈ వర్తమానం నన్ను చాలా తాకింది, ఈ వర్తమానం వల్ల నేను ఎవరితోనైతే మాట్లాడడం మానేశానో నేను మరలా తిరిగి వారితో మాట్లాడడం ప్రారంభించాను, నా యొక్క చాలామందిని ద్వేషించాను కానీ వారందరినీ వెంటనే క్షమించానని. మై ఇన్స్టాగ్రామ్ వాస్ ఫ్లడెడ్, మై వాట్సాప్ వాస్ ఫ్లడెడ్. బట్ ద పాయింట్ ఐమ్ టెలింగ్ యూ ఇస్, ఏదో నేను ఇచ్చినటువంటి ఒక్క వర్తమానం వలన నువ్వు తీసుకున్న నిర్ణయం ఎమోషనల్గా తీసుకున్నట్లయితే అది నిలకడగా ఉండదు. మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు నీ జీవితంలో. మళ్ళీ నేను అటువంటి ఎదురుబాట్లు నేను ఎదుర్కోకూడదంటే ఏం చేయాలో తెలుసా? యూ నీడ్ టు హ్యావ్ అ కమిటెడ్ డిసిప్లిన్. అందరు చెప్పండి, కమిటెడ్ డిసిప్లిన్. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు వాట్ యు ఆర్ కమింగ్ ఫార్, ఒకవేళ మీరు దేని కొరకైతే వస్తున్నారో దాని వైపు మీరు కమిటెడ్గా లేకపోయినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆదివారం రావడం వ్యర్థం, ఈ యొక్క వర్తమానం వినడం వ్యర్థం. ఎందుకంటే యేసయ్య నిన్ను విడిపించాలంటే ముందుగా నిన్ను కలవరపరుస్తాడు. యేసయ్య నిన్ను విడిపించాలంటే మొట్టమొదటిగా ఆయన చేసే పనే అది. హీ విల్ డిస్టర్బ్ ఇట్. ఉదాహరణకి ఆ యొక్క సంఘంలో చూసినట్లయితే, దేవుని యొక్క మందిరంలో చూసినట్లయితే, ఆయన ఆ యొక్క మందిరాన్ని పరిశుద్ధపరచక ముందు ఏం చేశాడు తెలుసా? చదువుదాం, అర్థమవుతుంది. మత్తయి సువార్త 21:12 యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రమములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. ఏం చేశాడండి? ఆయన మందిరాన్ని విడిపించాలంటే ముందుగా మందిరాన్ని పడగొట్టేశాడు. ఆయన మందిరాన్ని కట్టడానికి వచ్చాడు, కానీ మందిరాన్ని కట్టడానికి వచ్చే ముందు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ యొక్క మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. అనేక సార్లు మన యొక్క ఆలోచన కూడా అలాగే ఉంటుంది. బాహ్యంగా బాగుంటాము, లోపల మాత్రం అంతరంగములో వీఆర్ క్యారీయింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్. బయటికి చాలా బాగుంటాం, బయటికి చాలా అందంగా ఉంటాం, ఆదివారం అయితే అందంగా తయారై వస్తాము, కానీ లోపల మన యొక్క హృదయంలో మాత్రము ఆ యొక్క బరువుని, ఆ యొక్క పాపమును, ఆ యొక్క టాక్సిక్ రిలేషన్షిప్స్ని, ఆ యొక్క సీక్రెట్ సిన్ని మనం క్యారీ చేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? బాహ్యంగా కనబడేటువంటి నీ యొక్క అందం కాదు, నీ యొక్క హృదయం కావాలి ఆయనకి. ఈ ఉదయకాలమున ఒకవేళ నువ్వు ఎమోషనల్గా నీ యొక్క ఫెయిత్ ఉన్నట్లయితే, ఎవరైనా ఏమైనా మాట చెప్తున్నప్పుడు హై అయిపోయి, ఎవరేం మాట్లాడినప్పుడు లో అయిపోతే, that is not the faith that God is looking after. యేసు ప్రభు ఆ యొక్క మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, అప్పుడే ఆ యొక్క మందిరాన్ని స్థాపించాడు. హల్లెలూయా. అదే మాట చెప్పాడు కదా, 3 దినాల్లో మరలా నేను మందిరాన్ని కడతానన్నాడు. యేసుకి నీ యొక్క హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన నీ యొక్క మందిరాన్ని మరలా తిరిగి నిర్మిస్తాడు. ఏదో పాటలు పాడడానికి వస్తున్నాను, ఏదో వాక్యం వినడానికి వస్తున్నాను కాదండి. నువ్వు రావాల్సింది ఏంటంటే నీ యొక్క హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. దిస్ మార్నింగ్ are you surrendering your heart to Jesus, or are you just making it another Sunday? Are you carrying that toxic relationships? ఎవరికి తెలియనటువంటి ఆ యొక్క రహస్యమైనటువంటి పాపాన్ని నీవు నీ యొక్క హృదయంలో మోస్తున్నావా? నీవు నీ యొక్క ఈగోతో, నీ యొక్క గర్వంతో ముందుకు వెళ్తున్నావా? If you're carrying that, I think this is the best time for you to ask for forgiveness.
క్షమాపణ అడిగి దేవుని యొక్క పాదాల చెంతకి వచ్చే సమయము ఈ ఆదివారమే, అన్నిటికన్నా శ్రేష్టమైన ఆదివారం. ఎందుకంటే దిస్ ద టైమ్ వేర్ జీసస్ ఎంటర్డ్ జెరూసలేం. యెరూషలేం ప్రవేశించినటువంటి రోజు, అనగా నీ యొక్క హృదయంలోకి ప్రవేశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ఆలోచనలకు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటే మనం డాక్టర్ని చూసినట్లయితే, డాక్టరు క్యాన్సర్ని డెకరేట్ చేస్తాడా, క్యాన్సర్ని తీసేస్తాడా? తీసి కట్ చేసి పడేస్తాడు క్యాన్సర్ని. యేసయ్య నీ యొక్క పాపాన్ని డెకరేట్ చేయడానికి రాలేదు. యేసయ్య నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. యేసయ్య నీ యొక్క రహస్య పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ యొక్క హృదయంలో పెరుగుతున్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ యొక్క హృదయంలో నీవు పెంచి పోషిస్తున్నటువంటి ఆ యొక్క రహస్యమైనటువంటి కార్యాలని కట్ చేసి తీయడానికి వచ్చాడు. బట్ ద పాయింట్ ఇస్, మనుషులు యెరూషలేములో యేసయ్యను గ్రహించలేదు. వారు ఎలా గ్రహించారంటే యేసయ్యని, ఈయన నన్ను రక్షించడానికి మాత్రమే వచ్చాడు. జస్ట్ లైక్ అస్. యేసయ్య నా అప్పులు తీర్చడానికి వచ్చాడు. యేసయ్య నా యొక్క కుటుంబ బరువును ఆయన తీసుకోవడానికి వచ్చాడు. యేసయ్య నా యొక్క బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేయడానికి వచ్చాడు. యేసయ్య నా యొక్క వివాహాన్ని ఆయన అభివృద్ధి చెందించడానికి వచ్చాడు. నీ యొక్క గ్రహింపు కూడా అలాగే ఉన్నట్లయితే 3-4 రోజులు తిరగక ముందే యేసయ్యని సిలువేసేస్తావు నువ్వే. ఏ నోరైతే ఆయన పొగిడిందో అదే నోరు ఆయనని సిలువేసేసింది. యేసయ్యకి కావాల్సింది నీ యొక్క పైన ఉండేటువంటి ఆ యొక్క అలవాట్లు కాదు. హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్సైడ్ యూ. ఆయన నీలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉండేటువంటి ఆ యొక్క చెడును పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హోల్డింగ్ యూ ఆన్. ఇంకా ఆ యొక్క వ్యసనాలని పట్టుకుని ఉన్నాయేమో. ఆ యొక్క వ్యసనాలు ఎంత పెద్ద బంధకంగా ఉంటాయో తెలుసా? నిన్ను ఎదగనివ్వవయ్యి. ఆ యొక్క వ్యసనాలు నిన్ను బందీ చేస్తాయి. ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది, కానీ దాని తర్వాత బాధపడతా ఉంటాం. మేబీ ఇట్స్ యువర్ ఓన్ ఈగో. యేసు ప్రభు కానీ నిన్ను డిస్టర్బ్ చేయలేకపోతే, ఈ వర్తమానం నిన్ను డిస్టర్బ్ చేయలేకపోతే, ఐ థింక్ యు ఆర్ నాట్ ఫుల్లీ సరెండరింగ్ టు జీసస్. ఒకవేళ ఆయన నిన్ను, దేవా యేసు ప్రభువా నన్ను డిస్టర్బ్ చేయి ప్రభువా, నా కథ మొత్తం మార్చేసే ప్రభువా, ఒకవేళ నీకు అహాస్యంగా ఏమైనా ఉంటే, నీకు అసహ్యంగా ఏమైనా ఉంటే దాన్ని తీసేయి. ఏం చేస్తావు వచ్చేయి, నేను నీ యొక్క పాదాల చెంతకు వస్తాను అనే హృదయం కలిగి ఉంటేనే ఆయన నిన్ను పూర్తిగా నడిపించగలడు. లేకపోతే నడిపించలేడు. ఎందుకంటే కొన్నిసార్లు మనము దేవుని కంపార్ట్మెంటలైజ్ చేస్తూ ఉంటాం. యేసయ్యని కంపార్ట్మెంటలైజ్ చేస్తూ ఉంటాం. యేసయ్యకి ఒక భాగం మాత్రమే ఇస్తాం, ఇంకా భాగంలోకి రానియం. యేసయ్యని మందిరం వరకు మాత్రమే లాక్ చేస్తాం, మందిరం బయటికి దాటనీయం. కొంతమందికి ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. మన హిందువు సహోదరులకి ఎలాగైతే ఆ యొక్క పూజా రూమ్స్ ఉంటాయో, కొంతమంది క్రైస్తవులలో ప్రేయర్ రూమ్స్ పెడతారు. అలాగా అంటే ఆ ప్రేయర్ రూమ్ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రేయర్ రూమ్లో చాలా పరిశుద్ధంగా ఉంటారు. ఆ ప్రేయర్ రూమ్ దాటితే మళ్ళా అదంతా. అలాగే దేవుణ్ణి మనము, యేసయ్యని మనము కంపార్ట్మెంటలైజ్ చేస్తున్నాము ఒక ప్రాంతానికి, ఒక టైంలో మార్నింగ్ మాత్రమే. తర్వాత అంతా పాస్టర్ గారితో పరిశుద్ధంగా ఉంటాము. పాస్టర్ గారు కనబడితే కొంతమంది అయితే కాలు మొక్కుతారు. అసలు ఐ డోంట్ ఈవెన్ ఎంకరేజ్ దట్. కాలు మొక్కుతారు, దండం పెడతారు, సొంత భార్యని హింసిస్తారు. సొంత తమ్ముడిని, సొంత అన్నని ప్రేమించరు. దాని అర్థం ఏంటంటే యేసయ్యని మనం కంపార్ట్మెంటలైజ్ చేస్తున్నాం. అక్కడి వరకే యేసయ్య, నా సంబంధాల్లో కాదు యేసయ్య. నా అప్పులు తీర్చడానికి యేసయ్య కావాలి,
నన్ను సరిచేయడానికి కాదు కాదు కాదు. Are you allowing Jesus? యేసయ్య ఎందుకు ఏడ్చాడో తెలుసా? యెరూషలేమును చూసి. ఎందుకంటే వీరు నన్ను రక్షకుడుగా మాత్రమే చూస్తున్నారు, నన్ను ప్రభువుగా చూడట్లేదు. ఏలేవాడుగా వారిని ఏలుబడి చేసేవారుగా చూడట్లేదు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నా. హీఈస్ నాకింగ్ అట్ యువర్ డోర్. నీ యొక్క హృదయం దగ్గర నిలబడి ఆయన తడుతున్నాడు. ఈ యొక్క పామ్ సండేనా యేసు ప్రభు ఎలాగైతే ఆ యొక్క యెరూషలేం పట్టణంలోకి ప్రవేశించాడో, ఈ ఉదయకాలమున నీలోనికి ప్రవేశించాలని ఆశపడుతున్నాడు, నీలోనికి రావాలని ఆశపడుతున్నాడు. కొంతమంది ఈ యొక్క చక్కటి సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారు. యేసయ్య నీ ప్రక్క నుండి వెళ్తే దాటిపోనిస్తూ ఉంటారు. దాటిపోనివ్వద్దు. నువ్వు ఆ యొక్క జనాల్లాగా ఆ యొక్క బట్టలు పట్టుకొని ఊపుతావా, లేకపోతే నీ యొక్క హృదయాన్ని తెరిచి యేసయ్య నా హృదయంలోకి రా ప్రభు అని చెప్తావా? వాట్ ఈస్ దట్ యు గోయింగ్ టు డు? హే యేసయ్య, ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడు, పెద్ద వ్యక్తి వస్తున్నాడు, హాయ్ చెప్తాను అనుకుంటున్నావా? లేకపోతే నీ యొక్క జీవితంలోకి ఆయన్ని ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే ఆయన ఒక గెస్ట్ని పిలిచాడు ఇంటికి. గెస్ట్ని పిలిచిన తర్వాత ఆయన తన యొక్క గృహం చూపిద్దాం అనుకున్నాడు, కానీ కొంత భాగాన్ని లాక్ వేసి పెట్టేసుకున్నాడు. కొంత భాగాన్ని మాత్రమే చూపిద్దాం అనుకున్న భాగము చాలా అందంగా, నీట్గా, సౌందర్యంగా ఉంది. లాక్ వేసి పెట్టుకున్న భాగం మాత్రము చాలా దరిద్రంగా, చండాలంగా ఉంది. ఎందుకు లాక్ వేసి పెట్టుకున్నాడంటే అది చూడడానికి బాగోదు. మన రహస్య పాపములాగా కొంతమంది రహస్య పాపాన్ని లాక్ వేసి పెడతారు. బయటకి పవిత్రంగా, పరిశుద్ధంగా నటిస్తూ, సంఘంలో పరిశుద్ధంగా, చాలా గణనీయంగా నటిస్తూ, రహస్యమందు కొన్ని రూమ్స్ లాక్ వేసి పెడతా ఉంటారు. దిస్ మార్నింగ్ యేసు ప్రభు ఆ యొక్క గెస్ట్ లా కాదు, యేసయ్య నిన్ను ఏలుబడి చేసేవాడు. ఆయన నీ యొక్క ప్రతి బెడ్రూమ్లోకి ఆహ్వానించేవాడు. నీ యొక్క ప్రతి అంశములో ఆయన ఆలోచన ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన రాజై ఉన్నాడు. ఆయన వస్తే ప్రతి దరిద్రాన్ని తొలగించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున యేసయ్య ఈ ఆదివారం కొరకు రాలేదు, నీ రహస్యాల కొరకు వచ్చాడు. ఈ యొక్క పామ్ సండే యొక్క దురదృష్టం ఏంటంటే, వారు యేసయ్యను తిరస్కరించలేదు. జనాలు యేసయ్యను తిరస్కరించలేదు. ఆ యొక్క ట్రాజడీ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, వారిని పండుగ చేసుకున్నారు, యేసయ్యని ఆహ్వానించారు, కానీ కొంత భాగం వరకు ఆహ్వానించారు. అందుకు వారు యేసయ్యను గ్రహించలేకపోయారు. అనేక మంది బాధపడతా ఉంటున్నారు, ఎందుకు ఇలా నా జీవితంలో అవుతుంది, ఎందుకు ఇలాగా అంటే, ప్రాబబ్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద సీక్రెట్ సిన్ దట్ యు ఆర్ డీలింగ్ విత్. ప్రాబబ్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. ప్రాబబ్లీ నీకు ఉండేటువంటి ఆ యొక్క వ్యసనాలు, ఆ యొక్క దురలవాట్లు, వాటి వలనేమో నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావు. నువ్వు ఇంకా నీ యొక్క జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని పొందలేకపోతున్నావు. ఈ ఉదయకాలం నేను చెప్పే మాట ఏంటంటే, యేసయ్య కొరకు చప్పట్లు కొట్టొద్దండి, యేసయ్యకు ఆ యొక్క కిరీటము పెట్టడానికి ప్రయత్నించు.
అనేక మంది యేసయ్య కొరకు చప్పట్లు కొడతా ఉంటున్నారంతే, కానీ యేసయ్యకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లే. యేసయ్యని చాలా చక్కగా అభిమానిస్తూ ఉంటారు, కానీ అభిమానించొద్దు యేసయ్యని. యేసయ్యకి సమర్పించుకో, యేసయ్యకి సమర్పించుకో. యేసయ్యని గెస్ట్లా ట్రీట్ చేయొద్దు, నిన్ను పరిపాలించడానికి ఆయన ఆహ్వానించు. ఈ ఉదయకాలమున దిస్ ఇస్ అ వెరీ షార్ట్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్, బట్ ఐ వాంట్ దిస్ మెసేజ్ టు రెజొనేట్. నీ యొక్క హృదయంలో ఈ యొక్క వర్తమానము రీసౌండ్ కొట్టి నీ యొక్క హృదయాన్ని మారిస్తే చాలు. ఒకవేళ నీ జీవితంలో ఏమైనా రహస్య పాపాలు ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో ఏమైనా వ్యసనాలు ఉండిపోయినట్లయితే, ఆ యొక్క చెడు వాసన వస్తున్నటువంటి ఆ యొక్క సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే నీ యొక్క హృదయంలో, అది దిస్ ద బెస్ట్ టైం ఫర్ అస్ టు చేంజ్ దాట్. మనం మార్చుకోవాల్సినటువంటి సమయం ఇదే. వై డోంట్ వి క్లోజ్ అవర్ ఐస్? కళ్ళు మూసుకొని ఆయన వైపు తిరిగి చూద్దామా? మనల్ని మనం పరిశీలించుకుందామా? మన హృదయంతో, దేవా నా హృదయంలోకి రా ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఆహ్వానిద్దామా? దేవా నేను చేసినటువంటి పాపాలు నీ ముందు ఒప్పుకుంటున్నాను, నా యొక్క ప్రతి హృదయపు ఆలోచనలోకి నీవు రావాలి ప్రభువా అని అడుగుదామా? నా హృదయాన్ని మార్చి ప్రభువా అని అడుగుదామా? దేవా నా యొక్క స్థిరములేని విశ్వాసం, గమనించండి, ఎమోషనల్ మూమెంట్ వద్దు మనకి. వి వాంట్ అ కమిటెడ్ డెసిషన్. స్థిరమైన నిర్ణయం కావాలి మనకి. మూడు రకాల మనుషులు ఉంటారు. ఒకరు దేవుని నుండి చాలా దూరంగా ఉంటారు. రెండవ రకము ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మూడవ రకము, అయ్యా నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నానయ్యా, నన్ను సరిచేయవా ప్రభువా, నన్ను మార్చవా నాయనా, దేవా నాలో ఉండేటువంటి చెడును తీసివేయవా, దేవా నాలో ఉండేటువంటి దురాలోచనలు తీసివేయవా అని అడిగేవారు ఉంటారు. ఆ మూడో రకమైనటువంటి మనుషుల కొరకు యేసు ప్రభు వస్తాడు. ఈరోజు నువ్వు ఏ టైప్, ఏ కేటగిరీకి చెందేటువంటి వ్యక్తివి? యేసయ్యా నా హృదయాన్ని మార్చు, నేను ఇంకా నటించను, నేను యథార్థంగా జీవిస్తాను. దేవా నా యొక్క హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, దేవా నా యొక్క హృదయం నీ ముందు పెడుతున్నాను ప్రభువా, నా హృదయాన్ని మార్చు యేసయ్యా. దేవా కావలసినటువంటి, దేవా నీవు ఎక్కడెక్కడికైతే నాలో రావాలనుకుంటున్నావో, నీవు దేన్నైతే నాలో మార్చాలనుకుంటున్నావో వాటిలోకి నీవు ప్రవేశించు రాజా. దేవా ఈ ఉదయ కాలంలో బంధకాలు తెంపబడాలి, ఒక నూతన ప్రారంభము నాలోని ప్రారంభం అవ్వాలి అనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నీ యొక్క రెండు చేతుల పైకెత్తి, దేవా నీవు నాలోనికి రా ప్రభువా అని చెప్పు. నా యొక్క పాత జీవితం నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా యొక్క దురాలోచనలు నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా యొక్క టాక్సిక్ రిలేషన్షిప్స్ని, నా యొక్క వ్యసనాలను నేను విడిచిపెట్టి నన్ను నేను నూతన పరచుకోవాలనుకుంటున్నాను, నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా ఈగోస్ని ప్రక్కన పెట్టి నీ ముందు సమర్పించుకోవడానికి వస్తున్నాను రాజా. ఈరోజు ఏదో ఇంకొక ఆదివారం కాదు, ఇది యేసు ప్రభు నీలో ప్రవేశించేటువంటి ఆదివారం, యేసయ్య నీలోనికి వచ్చేటువంటి ఆదివారము, నీ యొక్క హృదయాన్ని మార్చే ఆదివారము, నీ జీవితాన్ని మార్చే ఆదివారము, నిన్ను పరిపాలించే ఆదివారము. యేసయ్య నిన్ను దాటుకొని వెళ్ళనీయొద్దు. నీ ప్రక్కన నుండి నడుచుకుని వెళ్తున్నప్పుడు నిన్ను దాటుకొని వెళ్ళనీయొద్దు. నీలోనికి ప్రవేశించేలాగన, నిన్ను తాకేలాగన
నీ యొక్క హృదయాన్ని తెరువు. దేవా, నన్ను ఉట్టి దర్శించొద్దు ప్రభువా, నన్ను పరిపాలించునయ్యా. నన్ను దర్శించొద్దు ప్రభువా, నాలోని నివసించు ప్రభువా. ఏ యేసయ్య అయితే యెరూషలేము ప్రవేశించాడో ఆ యేసయ్య నీ హృదయం తట్టున నిలబడి నీ హృదయాన్ని తడుతున్నాడు. నీ హృదయాన్ని తెరుస్తావా? యేసయ్య నాలోనికి రా ప్రభువా అని అడుగుతావా? మీలో అనేక మంది సంఘానికి పుట్టినప్పటి నుండి వస్తున్నారు, పుట్టినప్పటి నుండి సంఘానికి ఆలయానికి వెళ్తున్నారు, కానీ క్రీస్తులో లేరు. కొంతమంది మన యొక్క పెదాలతో మాత్రమే మనం ఆరాధిస్తున్నాం, కానీ నీ యొక్క జీవితం ఆయన నుండి చాలా దూరంగా ఉంది. కొంతమంది రక్షకుడు మాత్రమే కావాలి, పరిపాలించే ప్రభు వద్దు. ఈరోజు ఇంకా నటించడం ఆపేస్తాయి, ఆ భారం మోయడం ఆపేస్తాయి. సగం అడుగు, సగం అటు, సగం ఇటు. నేను బాప్తిసం తీసుకోవాలా, తీసుకోకూడదా? నేను యేసుని అంగీకరించాలా, అంగీకరించకూడదా? ఆ యొక్క ఆలోచనలో ఉండొద్దు. దట్ విల్ నెవర్ క్రియేట్ ఎ రిజల్ట్. ఎప్పుడు కూడా అది నీకు ఫలితాన్ని తేదు. సంపూర్ణ సమర్పణ మాత్రమే ఫలితాన్ని తెస్తుంది. ఇకపై విభజింపబడినటువంటి జీవితం వద్దు, భాగాల్లో ఉండేటువంటి జీవితం వద్దు. ఎవరెవరైతే యేసయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభువా అని అంటున్నారో, మీరు ఉన్న చోటనే లేచి నిలబడండి, దేవుణ్ణి ఆహ్వానించండి, యేసయ్యని ఆహ్వానిద్దాము. యేసయ్యా నా జీవితంలోకి రా ప్రభు, నాలో ఉండే చిన్న తప్పైనా, చిన్నది నీకు అసహ్యంగా ఉండేది చిన్నదైనా దాన్ని తీయు ప్రభు అని చెప్పి వేడుకుందామా? డోంట్ బీ సైలెంట్. ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు ఇంటర్సీడ్. It is time for you to talk with your Savior, with your Lord, with your King. నీ యొక్క పరిపాలకుడితో, నీ యొక్క రాజుతో, నీ యొక్క ప్రభువుతో మాట్లాడే సమయము, ఆయన నీ యొక్క హృదయంలో ప్రవేశించే సమయం. గలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతు. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతు. నా జీవం నా దేవా, ఇదే కాలం ప్రభు నీ సన్నిధిలో వస్తుంది. దేవా, మా హృదయం తట్టు నిలబడి నీవు తడుతున్నావయ్యా. యేసయ్యా నీ హృదయం తట్టు నిలబడి తడుతున్నాడు. తెరుస్తావా? ఆయన్ని పంపించేస్తావా? తెరవకుండా నీ బట్టి ఆధారపడి ఉంటుంది. నీ హృదయపు తలుపును తెరుస్తావా? తెరిచినట్లయితే యేసయ్యా నా హృదయంలోకి రా ప్రభు అని అడుగు.
ప్రతి చోట నీవు ఉండాలి. ఆదివారం మాత్రమే కాదు, సోమవారం కూడా నీవు కావాలి. సోమవారం నుండి శుక్రవారం వరకు నీవు కావాలి. I want you, Father. I want you, Lord. దేవా, నీవు కావాలని అడుగుతావా? నీవు కావాలి ప్రభువా, నా జీవితంలో నీవు కావాలి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. అవునే, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగిన దిగిన హృదయమే నేనర్పింతు. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగిన దిగిన హృదయం నేనర్పింతు. చెప్దామా చేతులెత్తి పైకి? నా అలా పాడుతుంటుండగా నీ ప్రతి బంధకము తెంపబడుతుంది. నీ యొక్క ప్రతి అస్వస్థత తొలగింపబడుతుంది. నీ హృదయంలో ఉండే ప్రతి పాప భారము తొలగింపబడుతుంది. It is being lifted high today. It is being lifted up today. దేవా, నీవునైనా ప్రతి హృదయంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రతి బంధకమును తెంచమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రతి కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము. రాజా దేవా, ఈ ఉదయ కాలంనైనా నీవు గొప్ప కార్యాలు చేసేవాడువు. దేవా, నీవు గొప్ప క్రియలు చేసేవాడువు. ఏదైతే మేము అసాధ్యం అనుకుంటున్నామో అది నీవు చేయగలేవాడువు ప్రభువా. యేసు రాజా, ఈ ఉదయ కాలంనైనా దేవా ప్రతి బంధకము తెంపబడును గాక. దేవా, ప్రతి కార్యమునైనా నీవు తలంచిన ప్రతి కార్యము మా జీవితంలో జరుగును గాక. దేవా, నీ యొక్క చిత్తము మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎందుకంటే నీవు గొప్ప కార్యములు చేసేవాడువు. దేవా, నీవు గొప్ప నూతన కార్యములు చేసేవాడువు. దేవా, ఈ ఉదయకాలంనైనా ఒక నూతన ప్రారంభం మా జీవితంలో, ఒక నూతన ప్రారంభము మా జీవితంలో. Lord, it is going to be a fresh start, a fresh start in our lives. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా ఒక నూతన కార్యం మన జీవితంలో చేయమని ప్రార్థిద్దామా. దేవా, నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. దేవా, నా యొక్క జీవితంలోనైనా ప్రతి బంధకము యేసు నామములో తెంపబడును గాక. దేవా, ప్రతి శోధన యేసు నామములో నేను జయించును గాక. దేవా, నా శరీరము కాదు, నా బలము కాదు, నీ ఆత్మ కార్యము నా జీవితంలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీవు కార్యములు చేసేవాడువు, మార్గములు సృజించేవాడువు. దేవా, నూతన మార్గములు తయారు చేసేవాడు నాయనా. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, దేవా నీవు చీకటి లోయలో నేను సంచరించినను దేవా ఏ అపాయము రాకుండా నీవు నీ యొక్క దుడ్డు కరయు నీవు నాకు దయచేసేవాడు. యేసయ్యా, నీవే మార్గము తెరిచి అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. ఓ నీవే మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. నీవే మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా,
నీవే నీవే యేసయ్యా, నీవే మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా, మా మధ్యలో సంచరించువాడా, ఆరాధన నీకేనయ్యా, మా మధ్యలో అద్భుతాలు చేయువాడా, ఆరాధన నీకేనయ్యా, మా మధ్యలో సంచరించువాడా, ఆరాధన నీకేనయ్యా, మా మధ్యలో అద్భుతాలు చేయువాడా, ఆరాధన నీకేనయ్యా, నీవే మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా, నీవే మార్గము తెరిచే నీవే నీవే. నీ యొక్క హృదయాన్ని తెరిచి పాడతావా? నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే. ఓ గొప్ప కార్యము చేయువాడు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా, యేసయ్యా, మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా, యేసయ్యా, నీవే మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని అవును నాయనా, ఓహో మార్గము తెరిచే ఎంతమందికి ఉదయ కాలం దేవా నా హృదయంలోనైనా నీవు గొప్ప కార్యం చేయమని, నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తున్నానని చెప్పి ఎంతమంది ఆశిస్తున్నారో, ఎంతమంది ఆశిస్తున్నారో నోరు తెరిచి అడగండి. దేవా నా హృదయాన్ని తెరుస్తున్నాను, నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభువా, ఈ దినము మొదలుకొని ప్రభువా, దేవా వచ్చే దినాలన్నిటిలోనైనా నీ సన్నిధిలోనైనా దేవా నన్ను నేను సమర్పించుకొని ప్రభువా, దేవా ప్రతి ప్రార్థనలోనైనా నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీ సన్నిధిలో ప్రభువా నన్ను నేను నిమగ్నపరుచుకుంటూ దేవా ఐ వాంట్ టు సింక్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఐ వాంట్ టు సింక్ ఇన్ యువర్ ప్రెజెన్స్. దేవా నీ సన్నిధిలో ప్రభువా నేను మునగాలి ప్రభువా, నీ సన్నిధిలోనైనా నేను మునగాలి, నా హృదయాన్ని నేను మార్చుకోవాలి. దేవా నీవు మార్చేవాడువు, నీవు మార్చేవాడువు. మా మనసులలో హృదయాలు మార్చు యేసయ్యా, యేసయ్యా. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా, యేసయ్యా.
అద్భుతకరుడా. ఓ నువ్వు చేయగలవయ్యా, నువ్వు చేస్తావయ్యా. ఈ ఉదయకాలంలో నువ్వు చేయబోతున్నావు. Yes. ఓ మార్గము తెరిచే అద్భుతకరుడా. ఓ నీవే నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే 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 యేసయ్యా, నీవే నీవే యేసయ్యా. దేవా, ఇదే కాలంలో మమ్మల్ని బంధించే బంధకాలు తెంపబడును గాక. దేవ, ఈ ఉదయకాలం ప్రభువా, ఆ యొక్క పాపానికి దాని యొక్క ముళ్ళు విరగగొట్టబడుతుంది ప్రభు. యేసు నామములో విరగగొట్టబడుతుంది. రహస్య పాపాలు విరగగొట్టబడతాయి. చీకటి శక్తులు మా జీవితంలో ఉండే ప్రతి చీకటి శక్తి యేసు నామములో లయపరచబడును గాక. ఈ దినం ప్రభువా, యేసయ్య తిరిగి మా యొక్క ప్రభువు అవ్వబోతున్నాడు. యేసయ్య తిరిగి మా యొక్క రాజు అవ్వబోతున్నాడు. మా యొక్క సంపూర్ణ హృదయాన్ని పరిపాలించే ఏకైక రాజు యేసు రాజు. దేవా, ఈ ఉదయకాలంనైనా నీ తట్టు మేము చూస్తున్నాము తండ్రి. నీ యొద్దకు వస్తున్నామయ్యా, పర్ఫెక్షన్తో కాదు, సరెండర్తో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా. మేము యథార్థంగా లేవు నాయనా, కానీ మా యొక్క యథార్థత లేనటువంటి హృదయాన్ని యథార్థంగా మార్చేది నీవు. పర్ఫెక్షన్తో కాదు ప్రభువా. దేవా, మేమేదో అర్హులమని కాదు నాయనా, నీ కృప వలన నీ యొద్దకు వస్తున్నాము. యేసయ్యా, మా హృదయంలో ప్రతి తలుపును ప్రతి ద్వారము తెరుస్తున్నాము దేవా. వాటిని శుభ్రపరచడం మాత్రమే కాదు దేవా, కనబడేటువంటి స్థలాలు, కనబడనటువంటి స్థలాలు, విరిగినటువంటి స్థలాలు, రహస్యబంధుండే స్థలాలు, అన్ని స్థలాల్లోకి నీవు రమ్మని కోరుతున్నాము రాజా. దేవా, నీవు మా రక్షకుడు మాత్రమే కాదు, మా యొక్క ప్రభువు అయి ఉన్నావు, మా యొక్క రాజు అయి ఉన్నావు, మా యొక్క అధిపతి అయి ఉన్నావు. దేవా, ఈ ఉదయ కాలం నీవు మమ్మల్ని క్షమించుమని ప్రార్థిస్తున్నావు. దేవా, నిన్ను వెంబడించకుండా నిన్ను స్తుతించినందుకు క్షమించమని ప్రార్థిస్తున్నావు. నీ యొక్క మార్పును మాలో మేము మార్చుకోకుండా దేవా, నీకు ఆహ్వానం పలికినందుకు క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఈ సమయంలో యేసు నామములో ప్రతి బంధకము తెంపబడునుగాక, ప్రతి వ్యసనము తెంపబడునుగాక, కనబడని ప్రతి పాపము దాని యొక్క శక్తి యేసు నామములో తెంపబడునుగాక. ప్రతి రాంగ్ అటాచ్మెంట్, ప్రతి వ్యసనము యేసు నామములో తెంచివేయబడునుగాక. పరిశుద్ధాత్ముడా, మా యొక్క హృదయం ప్రతి భాగంలోని నీవు నీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. నూతన అగ్ని, నూతన అభిషేకము, నూతన ఆకలి నీ కొరకు, నూతన త్యాగము నీ కొరకు మేము కలిగి ఉండేలాగిన సహాయం చేయి. ఈరోజు మొదలుకొని ప్రభువా, వచ్చే దినాలన్నీ దేవా, నీ యొక్క వాక్యం వినేవారిగా మాత్రమే కాకుండా నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయి దేవా. ఇప్పుడు మేమేదో ఊరికి నీ చేతులు ఎత్తలేదయ్యా, సమర్పణతో ఎత్తాం. నీ సన్నిధిలో, నీ ముందు, నీ పాదాల చేత మమ్మును మేము సమర్పించుకోవడానికి ఎత్తాం దేవా. నీవు మా యొక్క రక్షకుడు మాత్రమే కాదు, మా యొక్క గెస్ట్ కాదు, నీవు మా యొక్క రాజు అయి ఉన్నావు, నీవు మా యొక్క పరిపాలకుడు అయి ఉన్నావు దేవా. యేసు నామములోనైనా ఏ జీవితము మరలా తిరిగి అదే స్థానంలో ఉండకుండా మార్చివేయబడిన జీవితంగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మొదలుకొని ప్రభువా, ఈస్టర్ పునరుద్ధాన ఆదివారం వరకు
దేవా, జరగబోయేటువంటి ఈ యొక్క ఉపవాస కూడికల్లో బలముగా నీవు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. బలముగా నీ యొక్క అభిషేకం మా పైన కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క జయ సంకేతమునైనా ఆ యొక్క పునరుత్థానం రోజున దేవా, నీవు ఎలాగైతే తిరిగి లేచావో, ఎలాగైతే తిరిగి పునరుత్థానుడు అయ్యావో, ఎలాగైతే మరణం పైన నీవు జయాన్ని పొందావో, అట్టి రీతిగా పాపం పైననైనా, మా యొక్క శరీర ఇచ్చల పైన, మా యొక్క లోకాశల పైన మేము జయాన్ని పొందడానికి సహాయం చేయి. అనేక మంది ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొందడానికి, నీటి బాప్తిసం పొందలేదో నీటి బాప్తిసం పొందడానికి సహాయం చేయి. నీ రాజ్యమును వ్యాప్తి చెందించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.